హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. యుగంధర్ కూడా వెనక్కి తిరిగి, అవునండి, మీరింత సున్నితమైన మనస్కులని అనుకోలేదు. ఇంతకీ ఏంటా కల మాకు చెప్పండి, మేం వింటాంగా అంటాడు. అవును ఉమా, ఇక సరిగ్గా పావుగంటలో మనం మన గమ్యాన్ని చేరుకున్నట్లే. ఈలోపు నీ కలేంటో చెప్పు, అప్పుడు అది భయపడే కలో కాదో మేము చెబుతాము. ప్రతి చిన్నదానికి చిన్నపిల్లల ఇలా ఏడిస్తే ఎలా చెప్పు అని దేవ బుజ్జగించినట్లు మాట్లాడేసరికి ఉమ మాత్రం గాబరాగా, పావుగంటలో వెళ్ళిపోతామంటున్నారు. ఇప్పుడు ఆ కళ అంతా చెప్పే సమయం లేదు. నేను అడిగిన దానికి మాత్రం వెంటనే సమాధానం చెప్పండి చాలు అంటుంది. సరే, ఏంటది అంటాడు దేవా. మనం వెళ్ళే ఊరి పేరేంటి అని భయంగా అడుగుతుంది. ఆ ఊరికి వచ్చేసాం, ఇక నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూసుకో. అదిగో అక్కడ రోడ్ పక్కన మైలురాయిపై రాసుంది చూడు అని నవ్వుతూ తలతో ముందుకు చూపిస్తాడు దేవా. ఉమ కంగారుగా అద్దంలోంచి ముందుకు వంగి కాస్త దూరంలో కనిపిస్తున్న మైలురాయిని చూస్తుంది. కానీ అది స్పష్టంగా కనిపించట్లేదు. కార్ కాస్త ముందుకు వెళ్ళే కొలది ఉమలో భయం మొదలైంది. ఆ ఊరి పేరు తన కలలో వచ్చిన ఆ ఊరి పేరులానే అనిపిస్తుంది. కార్ మైలురాయికి ఇంకాస్త దగ్గరగా వచ్చేసరికి ఇప్పుడు ఉమ కళ్ళకు స్పష్టంగా ఆ రాయిపై పెద్దగా ఎర్రటి అక్షరాలతో రాసుంది మోహినీపురం అనే పేరు. అంతే, ఉమ భయంతో, మోహినీపురమా, వెంటనే కార్ ఆపండి అని గట్టిగా అరుస్తుంది. వెంటనే కార్ సడన్ బ్రేక్ వేస్తాడు దేవా. ఉమ ఆ మోహినీపురం అనే పేరు గట్టిగా చెప్పేసరికి ఆ పేరు అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న శాంభవి చెవుల నుండి మెదడుకి, అక్కడి నుండి కళ్ళకు సెకను కాలంలో చేరిపోతుంది. ఉలిక్కిపడి లేస్తుంది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు శాంభవికి. అటూ ఇటూ బెదురుగా చూస్తుంది. దేవా ఉమలలో ఉన్న భయాలకు తోడు శాంభవి లెగిసిపోయిందన్న భయం కూడా తోడైంది. ఒక్క నిమిషం తర్వాత మత్తు వదిలింది శాంభవికి. ఎటు చూసినా అంతులేని గాఢాంధకారం శాంభవికి ముచ్చెమటలు పోసేస్తున్నాయి. అంతే, కళ్ళను పెద్దవి చేసి, దేవా, ఎంత పని చేశావు దేవా అంటూ ముందున్న దేవాను వెనక్కి లాగి కోపంగా చెంపలు వాయించేస్తుంది. యుగంధర్ శాంభవిని కొట్టవద్దని వారిస్తూ, మేడం, ఎందుకు కొడుతున్నారు ఇప్పుడు అంటాడు. ఇదంతా నీ వల్లే వచ్చింది యుగంధర్. నన్ను చీకటి పడేలోపు ఇంటికి తీసుకువెళ్ళిపోతానని చెప్పి ఇంత మోసం చేస్తారా అని బోరున ఏడుస్తుంది. వెంటనే కంగారుగా, రుద్రా, తల్లి రుద్రా, నా దగ్గరకు వచ్చే తల్లి, మీ నాన్న మన కొంప ముంచేశాడు అని రుద్రను ఒళ్ళోకి తీసుకుని ఏడుస్తుంది. ఇప్పుడు ఏమైందమ్మా, ఇంతమంది ఉండగా నీకు అంత భయం ఎందుకు అంటాడు దేవా. వాడికి బుద్ధి లేకపోయింది, నీకేమైందే, ఎప్పుడూ అత్తగారి మాట లెక్క చేద్దామని ఉండదు ఉమపై అరుస్తుంది శాంభవి. ఉమ ఏడుస్తూ, నన్ను క్షమించండి అత్తయ్య అంటుంది. ఇప్పుడు నిన్ను ఈ చీకట్లోంచి ఇంట్లోకి తీసుకువెళ్ళి లైట్స్ వెయ్యాలి, అంతే కదా అంటాడు తేలికగా దేవా. శాంభవి గంభీరం కలిసిన కోపంతో, అది నీ వల్ల అవుతుందా మూర్ఖుడా అంటుంది. యుగంధర్ ఆశ్చర్యంగా, మనం ఆల్రెడీ మోహినీపురం వచ్చేసాం మేడం, ఇక ఇంటికి వెళ్ళడానికి 5 నిమిషాలే అంటాడు. అయ్యో, నా గొంతులో ప్రాణం ఉండగా ఏ ఊరికైతే రాకూడదనుకున్నానో ఆ ఊరికే తీసుకొచ్చాడు, ఇదంతా నా కర్మ అని తల పట్టుకుని రోదిస్తుంది శాంభవి. ఉమకి శాంభవి మాటలకు ఇంకా వణుకు వచ్చేస్తుంది. ఏంటత్తయ్య మీరనేది, ఈ ఊరికి మీకు ఏదైనా సంబంధం ఉందా ఏడుస్తూ అడుగుతుంది. జరుగుతున్నవన్నీ పూజలో కూడా భయాన్ని ఎక్కువ చేస్తున్నాయి. నాకు ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఈశ్వరా, నువ్వే దిక్కు, వెనక్కి పదదేవా అని అంటుంది కంగారుగా శాంభవి. అమ్మా, 2 నిమిషాలు ఓపిక పట్టు, నిన్ను వెలుగులోకి తీసుకుపోతానంటున్నానుగా అని మళ్ళీ మూర్ఖంగా మాట్లాడుతాడు దేవా. వెంటనే శాంభవి గట్టిగా, చెప్పింది చెయ్యి, కార్ వెనక్కి వెళ్తుందేమో చూడు, తొందరగా దేవా అని అరుస్తుంది. దేవా కార్ స్టార్ట్ చేయబోతాడు. కార్ స్టార్ట్ అవ్వదు. చాలా ప్రయత్నిస్తున్నాడు, కార్ స్టార్ట్ కావట్లేదు. యుగంధర్ వైపు చూస్తున్నాడు అయోమయంగా. స్టార్ట్ కావట్లేదా అడుగుతాడు యుగంధర్. అవునరా, ఇప్పటి వరకు బాగానే ఉంది కదరా,
సరే కిందకి దిగి చూద్దాం పదా. డోర్ తీయబోతారు ఇద్దరు. శాంభవి ఉన్నట్లుండి అకస్మాత్తుగా, వద్దు వద్దు, ఎవరు కిందకి దిగద్దు, కారు లోపలే ఉండండి అరుస్తుంది. ఉమా పూజలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి వాళ్ళలా చూస్తున్నారు. వెనక్కి వెళ్ళాలన్నా దిగి కారులో ఏ ప్రాబ్లం ఉందో చూడాలి కదా మేడం, దిగద్దంటే ఎలా అంటాడు యుగంధర్. ఈ కార్ స్టార్ట్ అవ్వడం అన్నది కళ్ళ యుగంధర్, ఇక ఈ కార్ స్టార్ట్ కాదు అని తీక్షణంగా చెప్పేస్తుంది. ఏంటి మేడం మీరు చెప్పేది, కార్ స్టార్ట్ అవ్వకపోవడం ఏంటి అడుగుతుంది పూజ అయోమయంగా. ఉమ కూడా బెదిరిపోతూ, అవునత్తయ్య మీరెలా చెబుతున్నారు కార్ స్టార్ట్ అవ్వదని అంటుంది. అమ్మా నీ చాదస్తంతో మమ్మల్ని కూడా భయం అనే భ్రాంతిలోకి తొయ్యకు, నేను ఇప్పుడే కార్ రిపేర్ చేసి నీకు చూపిస్తా అంటూ డోర్ తీయబోతాడు దేవా. ఆగు దేవా. దేవా చెవులు మారుమ్రోగిపోయేలా అరుస్తుంది శాంభవి. దేవా ఒక్క క్షణంలో ఆగిపోతాడు. ఒక పక్క నుంచి ఉమ కూడా, ఒకసారి అత్తయ్య మాట వినండి, కిందకు దిగద్దు అని కంగారుగా అంటుంది. దేవా చాలా విసిగిపోయి, ఏంటమ్మా నీ చాదస్తం అని విసుక్కుంటూ లోపలే ఉండిపోతాడు. ముందు మీరు భయపడకుండా మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం, ఈ ఊరంటే మీకు భయమా అడుగుతాడు యుగంధర్. అవన్నీ తర్వాత. దేవా కార్ ఇంజన్ ఆఫ్ చేయకు, లైట్స్ వెలుగుతూనే ఉండాలి. ఉమా నువ్వు టార్చ్ తీసుకొచ్చావా అని గాబరాగా మాట్లాడేస్తుంది శాంభవి. తెచ్చానత్తయ్య. నేను కూడా తెచ్చానండి అంటుంది పూజ. సరే ఆ లైట్స్ తీసుకుని చేతిలో పెట్టుకుని సిద్ధంగా ఉండండి. ఏంటమ్మా కార్ లైట్స్ అంటావు, టార్చ్ లైట్స్ అంటావు, ఒక్కసారి కిందకి దిగి కార్ ప్రాబ్లం ఏంటో చూస్తాను. ఉదయం వరకు లైట్స్ ఆన్లో ఉంటే బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అసహనం ఎక్కువైపోతుంది దేవాలో. యుగంధర్ కూడా, అవును మేడం, కనీసం వెనక ఏదైనా వెహికల్ వస్తుంటే కనీసం హెల్ప్ చేయమని అడగాలన్నా మేము కిందకి దిగాలి కదా అంటాడు. అయ్యో మీకు చెబితే అర్థం కావట్లేదు, కార్ దిగితే చచ్చిపోతారా, ఇది మోహినీపురం పొలిమేర, అదిగో కనిపించేదే శ్మశానం, చీకట్లో ఈ ఊరి దరిదాపులకు కూడా ఎవరూ రారు దేవా, నా కర్మకాలి నువ్వు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ బలి చేశావు అని తల బాదుకుంటుంది శాంభవి. దేవా ఆశ్చర్యంగా వెనక్కి చూస్తూ, నీకు ఈ ఊరి గురించి ముందే తెలుసా అమ్మా అంటాడు. మీ తాతగారు పుట్టిన ఊరు నాకు తెలియకపోవడం ఏంటి దేవా ఏడుస్తూ చెబుతుంది. అవునా, నాకెప్పుడు చెప్పనే లేదు. చీకటి అనే పదం వినడానికే నేను వణికిపోతున్నానంటే అది ఈ ఊరి వల్లే దేవా, ఇక నేను ఈ ఊరిని ఎలా తలచుకోని చెప్పు. అంటే మీరు భయంకరమైన చీకటిని అనుభవించానని చెప్పింది ఈ ఊరిలోనేనా? యుగంధర్ కూడా ఆశ్చర్యంగా చూస్తాడు. అవును, నాకు బాగా తెలుసు. ఇక్కడే ఈ ఊళ్ళోనే, ఇప్పుడు మనమున్న ఈ స్థలంలోనే నా కళ్ళ ముందే జరిగిన భయంకరమైన విషాదం అది. దేవా నా కాళ్ళు వణికిపోతున్నాయి అంటూ వణికిపోతుంది శాంభవి. శాంభవి అంత ఖచ్చితంగా ఈ స్థలంలోనే అని చెప్పడంతో దేవా యుగంధర్లో కూడా నెమ్మదిగా భయం మొదలైంది. ఇప్పుడు దేవా యుగంధర్ల మనసులో జరుగుతున్న సంఘటనలను బట్టి ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం మొదలైంది. ఉమలో మాత్రం తెల్లవారుజామున వచ్చిన కళ నిజమైపోతుందేమో అనే భయం ఎక్కువైంది. అత్తయ్య మీ మాటలు వింటే నాకు చాలా భయమేస్తుంది. మనకేదో ఆపద పొంచి ఉందని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య అంటూ ఏడుస్తూనే ఉంది ఉమ. అవునండి, నాకు ఆ అఘోరాన్ని చూసినప్పటి నుండి ఏదో బెంగగా ఉంది అని పూజ కూడా భయపడిపోతుంది. ఉమా పూజలు ఒకరి తర్వాత ఒకరు ఏడుస్తుంటే రుద్ర కూడా భయంతో, నానమ్మ మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు, నాకు చాలా భయమేస్తుంది అని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడవకు బంగారం, ఇక్కడి నుండి మనం వెళ్ళిపోదాం అని ధైర్యం చెబుతాడు దేవా. చూసారా మేడం, పెద్దవాళ్ళు అయ్యుండి మీరే అలా జడిసిపోతుంటే పాపం చిన్నపిల్ల ఇంకెంత బెదిరిపోతుందో అర్థం చేసుకోండి యుగంధర్ అంటాడు. ఉమా పూజ రుద్రల భయం చూసిన శాంభవి మనసులో ఇలా అనుకుంటుంది, లేదు నేనిప్పుడు వీళ్ళను కాపాడాలే కానీ ఇలా ఏడవకూడదు. వీళ్ళందరూ చిన్నపిల్లలు, అన్నీ తెలిసిన నేనే ఇలా భయపడితే వీళ్ళను కాపాడేదెవరు? నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా వీళ్ళందరినీ కాపాడి తీరాలి అని అనుకుని కళ్ళు తుడుచుకుని ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది. దేవా, ఇప్పుడు మనం చాలా ఆపదలో ఉన్నాం. అది మీకు అర్థం అవ్వాలంటే నేను చెప్పింది చెయ్యి.
ఒక్కసారి కార్ స్టార్ట్ అవుతుందేమో చూసి నెమ్మదిగా వెనక్కి పోనివ్వు అంటుంది. దేవా వెంటనే సరే అమ్మా అని కార్ స్టార్ట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ స్టార్ట్ కాదు. స్టార్ట్ అవ్వట్లేదమ్మా. దేవా మాటల్లో కూడా ఏదో అలజడి. మనం ఇప్పుడు మోహినీపురం ఊళ్ళో అడుగు పెట్టేశామా ఇంకా లేదా భయంగా అడుగుతుంది శాంభవి. లేదు మేడం, అదిగోండి ఆ మైలురాయి దాటితే ఆ ఊరు వచ్చేసినట్లే అని ఆ రాయి వైపు చూపిస్తాడు యుగంధర్. అవునా, అయితే ఇప్పుడు ఒకసారి కారు ముందుకు పోనిస్తానని చెప్పి కార్ స్టార్ట్ చేయదేవా అంటుంది. యుగంధర్ అనుమానంగా ఎవరికి చెప్పమంటున్నారు మేడం? చెప్తే మీకే అర్థమవుతుంది యుగంధర్. ఒకసారి మోహినీపురం ఊళ్ళోకి వెళ్తాము అని చెప్పి కార్ స్టార్ట్ చేయి, అప్పుడు స్టార్ట్ అవుతుంది అంటుంది ధీమాగా. పూజ ఉమలకు శాంభవి ఒక్కో మాట ఒక్కో వింతలా అనిపిస్తుంది. స్టార్ట్ అవ్వకపోతే నీ భయాన్ని వదిలి మమ్మల్ని కిందకి దిగి ఏం జరిగిందో చూడనిస్తావా అంటాడు దేవా. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.